హలో అండి. వెల్కమ్ టు ఆల్ స్టోరీస్. ఇవాల్టి కథ 'సువర్ణ గరుత్మంతుడు'. కథ రాసిన వారు హవిష్క. అరణ్యపు లోతుల్లో పొగమంచు ముసురుకున్న ఒక ఉదయం పెద్దవాళ్ళు సువర్ణ గరుత్మంతుడు అని పిలిచే ఒక రహస్యమైన బంగారు డేగ గురించి గ్రామంలో ఎన్నో కథలు వినిపించేవి. ఆ డేగను ఒక్కసారి చూసిన వాళ్ళ జీవితంలో ఏదో అనూహ్యమైన మార్పు జరుగుతుందంటారు. కానీ దాన్ని నిజంగా ఎవ్వరూ దగ్గరగా చూసినట్టు ఎవరూ చెప్పలేదు. రవి అనే యువకుడు ఆ కథలన్నింటినీ చిన్నప్పటినుంచే వింటూ పెరిగాడు. ఒకరోజు అతని తండ్రి అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. అతను చివరిసారిగా అడవిలోకి వెళ్ళినట్టు మాత్రమే తెలిసింది. తండ్రి గల్లంతు వెనక ఈ బంగారు డేగకి సంబంధం ఉందేమో అని అనుమానం రవికి పెరిగింది. ఒక సాయంత్రం రవి ధైర్యం చేసి అడవిలోకి అడుగుపెట్టాడు. చెట్లు ఎత్తుగా ఆకాశాన్ని కప్పేసినట్టు ఉన్నాయి. ఒక్కోసారి గాలి ఊదినప్పుడు విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. దూరంలో ఎక్కడో ఒక పక్షి అరుపు, కానీ అది సాధారణ పక్షి శబ్దంలా అనిపించలేదు. అతను ముందుకు సాగుతూ ఉండగా ఒక్కసారిగా ఒక పెద్ద నీడ అతని మీద పడింది. రవి పైకి చూశాడు. ఆకాశంలో సూర్యకాంతి తాకి మెరిసిపోతున్న బంగారు రెక్కలు. అదే సువర్ణ గరుత్మంతుడు. డేగ కళ్ళు నేరుగా రవిని గమనిస్తున్నాయి. ఆ కళ్ళల్లో ఒక విచిత్రమైన ఆకర్షణ, కానీ అదే సమయంలో భయంకరమైన నిశ్శబ్దం ఉంది. ఒక్కసారిగా డేగ కేక వేసింది, గంభీరంగా, గర్జనలాగా. రవి చెవులు మూసుకున్నాడు. అతని చుట్టూ ఉన్న ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించింది. కాసేపటికి అతను కళ్ళు తెరిచాడు. అతను అడవిలో లేడు. ఒక పాత శిథిలమైన మందిరం ముందు నిలబడి ఉన్నాడు. లోపల నుంచి ఒక స్వరం వినిపించింది. నీ తండ్రిని వెతుకుతున్నావా? రవి గుండె జోరుగా కొట్టుకుంది. ఎవరు అని అడిగాడు. అప్పుడు చీకటి లోపల నుంచి ఒక మనిషి బయటికి వచ్చాడు. అతనే రవి తండ్రి. కానీ అతని కళ్ళు పూర్తిగా బంగారు రంగులో మెరుస్తున్నాయి. నువ్వు రావద్దు అనుకున్నాను అని తండ్రి నెమ్మదిగా అన్నాడు. ఏమైంది నాన్నా అని రవి అడిగాడు. తండ్రి వెనక్కి చూసి మెల్లగా అన్నాడు. ఆ డేగ అది సాధారణ పక్షి కాదు. అది అడవికి రక్షకుడు. ఒకసారి దాన్ని చూసిన వాళ్ళు ఇక మామూలు మనుషులు కారు. అంతలో ఆ బంగారు డేగ మళ్ళీ మందిరం పైకి వచ్చి కూర్చుంది. దాని కళ్ళు ఇప్పుడు ఇద్దరిపై ఉన్నాయి. ఒక్కసారిగా గాలి బలంగా వీచింది. తలుపులు బిగుసుకుపోయాయి. మరుసటి రోజు గ్రామస్తులు అడవిలోకి వెళ్లి వెతికారు. కానీ రవి, అతని తండ్రి ఇద్దరూ కనిపించలేదు. ఆ రోజు నుంచి గ్రామంలో ఒక కొత్త కథ మొదలైంది. కానీ ఇక్కడ మందిరంలో మాత్రం ఇప్పుడు ఇద్దరున్నారు బంగారు కళ్ళతో. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.